నిజంగా మరోసారి నమ్మదగిన దేవుడని రుజువుపరుచుకుంటూ గత సంవత్సరంలో ఆయన నన్ను ఒక కనుపాప వలె కాపాడుకొని మరి యొక్క సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టి ఆయన మన బలహీనతలను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ఆయన తన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని మన బలహీనలు మనం ఎరిగి ఉండి కూడా మన అపరాధముల చేత మనం చచ్చిన వారు ఉన్నప్పటికీ కూడా తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికిస్తూ ఆయన కాపాడుతున్న దేవుడైన సింహము పిల్లలు లేని గలపై ఆకలి గొంటయ్యము గాని ఆయన ఆశ్రయించినందుకు, ఆయన నామం ఎరిగినందుకు మన జీవితంలో ఏ మేలు కూడా కొదవ లేకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్న దేవుడు. ఆయన ప్రతి క్షణము కనుపాపవని నిన్ను కాపాడుకొని ప్రతి క్షణము ప్రతి గడియ ఒక క్షణం కూడా కను రెప్పపాటును కూడా తన కను దృష్టిని నీ మీద నుంచి నా మీద నుంచి తొలగించలేదైనా నువ్వు నేను ఆయన ఒక్కవేళ ఆయన దృష్టి మన నుంచి తొలగిస్తే ఏమైపోతామోనని, మన జీవితం ఎటు వెళ్ళిపోతుందేమోనని, అపవాది చేతిలో వాడి యొక్క కోరలో చిక్కుబడిపోతామేమోనని ఆయన మన చుట్టూ ఒక కవచముగా ఒక కంచెగా ఆయన నీతో నాతో ఉన్న దేవుడు. ఆయన అవును ప్రభా, ప్రతి స్థితిగతులలో మా అమ్మతో ఉండి మమ్మల్ని నడిపించిన తండ్రి నీ పాదలకు స్తోత్రాలని చెప్పండి. సజీవులే దేవాది దేవుని ఆరాధించేది, ప్రయత్నులు ఆయనను స్తుతించలేదు, పాతాళంలో ఆయనకు స్తుతి కలగదు, కానీ ఆయన నమ్మదగిన దేవుడు కదా. ఆయన మన స్థితిగతులలో మనకు చాలిన దేవుడు కదా. ఆయన మనల్ని విడువక్క ఎడమాయక ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్న దేవుడు కనుక తండ్రి నువ్వు మాయలో చేసిన మేలులకు స్తోత్రాలు చెప్పుదాం. ఆయన మన కుటుంబాలలో చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పుదాం. మనము మన కుటుంబాలు ఆరోగ్యంగా ఆశతో ఉన్నాయంటే దేవా నీ యొక్క ఉన్నతమైన చాటును మేము దాచబడుతున్నామని అందుని బట్టి ప్రభా ఓ మహోన్నతుని చాటున నివసించువాడి ఓ సర్వశక్తిని యొక్క నీడల మనం బ్రతుకుతున్నాం కనుక ఆ సర్వశక్తిని నీడలో నువ్వు నేను కాపాడబడుతూ కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద దాచుతుందో భద్రపరుస్తుందో అంతకంటే మిక్కిలి శ్రేష్టముగా ఆయన నన్ను కాపాడుకొని నేను సజీవంగా ఉంచాడు. ఎంతో మందికి లేని భాగ్యం ఆయన నీకు దయచేశాడు. నువ్వు నేను తప్పిపోతున్నా, మనం దారి తెలియక తిరుగుతున్న మన జీవితాలను ఆయన కనుక్కున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను వెతుక్కున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు, అందరికంటే మిక్కిలిగా నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఈ దినం నువ్వు నేను సజీవంగా రక్షించబడి అనే సన్నిధిలో దేవా నాయన తండ్రి అని చెప్పగలుగుతున్నాం. దేవా నీకు వందనాలు ప్రభు. నీ రక్తం చేత మమ్మల్ని కొన్నవాడా నీకు వందనాలు, నీ ప్రేమ చేత మమ్మల్ని కొన్నవాడా నీకు స్తోత్రములు ప్రభా. నీ ప్రాణమును విలువ పెట్టి మా జీవితంను తండ్రి ఈ దినమున సజీవంగా నిలిపిన తండ్రి నీ పాదలకు స్తోత్రాలు. ఏ స్థితులు అయినా, ఒంటరి స్థితి అయినా, అది ఏమున్నా లేకపోయినా, అది కరువైనా వస్త్రహీనత అయినా, అవి ఉన్నవైనా లేనివైనా రాబోయినవైనా, అది ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనం ఏది కూడా ఎడబాపనేరమని మనం రుడిగా నమ్మచ్చు. తండ్రి మాడలని సంకల్పాన్ని బట్టి, మా పైన మీరు చూపిన కృపను బట్టి, మా పైన మీరు కలిగిన అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిని బట్టి నీ పాదలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని తండ్రి ప్రభా. ప్రతికూల స్థితిగతులలో అయ్యా తండ్రి ఏమైతుందో మా జీవితం అర్థం కాని స్థితిగతులలో, చీకటి లాంటి మా స్థితిగతులలో ప్రభా ఒక వెలుగుగా మా జీవితంలో మీరున్నారు, ఒక నిరీక్షణగా మా జీవితంలో మీరున్నారు అయ్యా ఒక ఆధారంగా మా జీవితంలో మీరున్నారు, ఒక నెమ్మదిగా మీరు మా జీవితంలో ఉన్నారు అయ్యా. ఏ తోడు లేని మా జీవితంలో ఒక తోడుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. ఒక అయ్యా తండ్రి ప్రభా నమ్మకంగా మీరు మా జీవితాలను నడిపిస్తున్నారు. మాకు మీరు ఉన్నారని ఒక ధైర్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మీరే మా రాజు తండ్రి, మా దేవుడు అయ్యా మా పూజ్యుడవు నీవు, మా స్తోత్రార్పుడవు నువ్వు ప్రభా. అయ్యా మా యొక్క జీవితానికి కారణము మీరు ప్రభా, మా ఊపిరికి కారణము మీరు తండ్రి. ఈ దినం మేము సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే, పోషించబడుతున్నామంటే నీ కృప ప్రభాని. ఆ దేవత దేవుడు చేసిన మేము జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతిద్దాం, ఆయన చేసిన విధానం జ్ఞాపకం చేసుకుందాం. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఉన్న
బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా. నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా. నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచన వంతెన ఒలిగిన భారం ఉదలక విసిరినం విసిరేకెరటానం. వంచన వంతెన ఒలిగిన భారం ఉదలక విసిరినం విసిరేకెరటానం. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అవును దేవా, మరణించాలి లాంటి పరిస్థితులు మాకు ఎదురైన మా జీవితంలో యాతండి ప్రభ అవమానములు ఆత్మీయులుగా మమ్మల్ని హేళన చేసిన మా స్థితిగతులే ఇవన్నీ ముందుకు సాగలేమని మమ్మల్ని అడ్డగించిన ఎగిసిపడే కరటాల్లాగా అయాతని మా స్థితిగతులు మా పరిస్థితులు మా శోధనలు మమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నా. ఇవ తండ్రి, నువ్వు మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి, మీరు మమ్మల్ని ఆదరించిన రీతిని బట్టి, యువతని ప్రభా ఆగిపోయిన మా జీవితాన్ని ముందుకు సాగనిచ్చేలా నువ్వు మా చేపట్టుకుని నడిపించిన రీతిని బట్టి చారిపోతున్న మా జీవితాలు తిరిగి ప్రభా నిస్సార మీద పెట్టి పగిలిపోయిన మా జీవితాలను తిరిగి ఒక విలువను మాకు అనుగ్రహించి అయ్యా తల్లి ప్రభా మాకు తిరిగి అయ్యా తల్లి మహిమను అనుగ్రహించి తిరిగి మమ్మల్ని నిలబెట్టి నేనున్నానని మాకు ఒక భరోసాను అనుగ్రహించి తండ్రి నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని పట్టుకొని అయ్యా నీ భుజముల మీద మమ్మల్ని మోస్తూ
ప్రతి క్షణం అయ్యా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తండ్రి మీ పాదలకు స్తోత్రాలు. అయ్యా గమ్యం చేర్చే దేవుడు, ఆదరించే దేవుడు, దిక్కుతోచని స్థితిగతులలో అయ్యా తండ్రి మా భుజము తట్టే దేవుడు ఎవరున్నా లేకపోయినా మా స్థితి ఏదైనా మా దేవుడు మా సేవుడు వాడని ఒక నిరీక్షణ మాకు అనుగ్రహించిన దేవుడు, మా విశ్వాసానికి కర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పోషకుడు అయ్యా నీకు వందనాలు. మా జీవన దాత నీకు స్తోత్రాలు అయ్యా. మా కన్నీరు తుడిచివాడా నీకు స్తోత్రం. మా అమ్మగా మా నాన్నగా మీకు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మా స్నేహితుడిగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న వాడా నీకు వందనాలు. మా బంధుమిత్రుడుగా మా అతిథివిగా మాతో ఉన్నవాడా నీకు వందనాలు అయ్యా. ప్రతికూల స్థితిగతులు అయ్యా తండ్రి ప్రభావ మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు వందనాలు ప్రభావ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలు, మీరు మాతో ఉన్న రీతిని బట్టి, విడేచరుగా మమ్మల్ని ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి అయ్యా తండ్రి ప్రభావ, అయ్యా తండ్రి ప్రభావ తండ్రిగా నీ ప్రేమను మాటలు వ్యక్తపరుస్తున్న రీతిని బట్టి నీ యొక్క హస్తము చాపి అయ్యా తండ్రి ప్రభావ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న రీతిని బట్టి నీ పాదలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాట్లాడే దేవుడుగా ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఆదరిస్తూ ప్రతిరోజు వాగ్దానముల చేత మమ్మల్ని ఓదారుస్తూ అయ్యా నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ అయ్యా తండ్రి అయ్యా నీలో మమ్మల్ని ప్రతిదినం అయ్యా తండ్రి ప్రభు మా జీవితాలను సాగనిస్తున్నవాడ నీకు వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా గమ్యం, మా ఆదరణ, మా నిరీక్షణ, మా ఓదార్పు అనేది మా యొక్క సమాధానానికి కాస్త అయ్యా మా జీవితాలకు మా రక్షణ సునాదమా, మా యొక్క గానమా, మా యొక్క కీర్తన, మా యొక్క స్తుతి గానమా, మా నైవేద్యమా నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ కంటి కప్పల కాపాడి నీ సన్నిధిలో ఈ విధంగా అబ్బా తండ్రి ఓ నాయన అని కూడా పెట్టుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరుడనేస్తున్నాము. ఈ స్తుతి ఆరాధన ప్రార్థనలు పెట్టుకుని సమర్పిస్తున్నాం. మా పరమ తండ్రి ఆమేన్. దయచేసి కూర్చున్నాం.